నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజం దసరా మాసం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాలలో కావచ్చు అసలు భారతదేశం మొత్తం మీద కూడా కన్నుల పండుగ జరుగుతుంది 9 రోజులు 9 రకాల అలంకారాలు అమ్మవారిని పూజించుకున్న సందర్భం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ కొత్తపేట మారుతి నగర్లో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న మహంకాళి టెంపుల్లో ట్రస్టీ మరి వజ్రప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరి ఆధ్వర్యంలో వీరి గుడి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టయితే మరి చూసినట్టయితే చండీ ఉపాసకులు వైదిక శిఖామణి బ్రహ్మర్షి మరి పాలెం మనోహర శర్మ గారి ఆధ్వర్యంలో మరి రోజు నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు అలాగనే భక్తులు కూడా మరి రోజు వచ్చి వందలాదిగా ఇక్కడ తరలి వచ్చి మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు వివిధ రూపాలను అలంకరించుకొని మరి భక్తులకు దర్శనమిస్తున్నట్టు అమ్మవారిని దర్శించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం నిన్నటికి నిన్న మరి బతుకమ్మ సద్దుల బతుకమ్మగా అంగరంగ వైభవంగా సిటీలో కనివిని ఎరిగిన విధంగా ఎలాగైతే జరిగిందో మరి ఈ ప్రాంతంలో కూడా మరి యొక్క ప్రసన్న మహంకాళి టెంపుల్లో కూడా మరి మంచి వాతావరణంతో మహిళలందరూ కూడా కోలాహలంతో చక్కటి వాతావరణంలో మరి బతుకమ్మ పాటలు పాడుతూ ఉన్నారు ప్రస్తుతం మనతోటి ఈరోజు మరి శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో మరి యాగం కూడా పరిపూర్ణమైన సందర్భంలో మరి వజ్రప్రకాష్ ట్రస్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్బీ నగర్ ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని తెలుసుకున్నారు చెప్పండి సార్ 9 రోజులు 9 అలంకారాలతోటి మరి 100 మంది భక్తులు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేశారు ఎలా అనిపిస్తుంది శ్రీమాత్రే నమః మరి ఇక్కడ 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శ్రీ ప్రసన్న మహాకాళి ఆలయం మరి మొన్న 2013లో పునర్ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ గావించి ఈరోజు మరి దేవి శరన్నవరాత్రుల్లో 9వ సంవత్సరం పూర్తి చేసుకొని 10వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం బ్రహ్మశ్రీ చండీ ఉపవాసకులు వైదిక శిఖామణి పెద్దలు శ్రీ పాలెం మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ దేవి శరన్నవరాత్రిలో భాగంగా 9వ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉంది మరి ఈరోజు చూసినట్టయితే చండీ హోమంతో ఈ యొక్క కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగించింది మళ్ళీ సాయంత్రం శ్రీచక్ర స్నానం కుంకుమార్చన కార్యక్రమం ఈరోజు ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మరి అమ్మ కొలిసిందే కొంగు బంగారమైనటువంటి ఈ యొక్క ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది చాలా వరకు ఎవరైతే సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా ఇక్కడికి రావడము అమ్మవారికి విన్నవించుకొని వారి మొక్కులు ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని చాలా వరకు ఇక్కడ సేద తీరినటువంటి జనం మొన్నటికి మొన్న చూసినట్టయితే 2020లో అని కరోనా బారిన పడినటువంటి ప్రాంతంలో చాలామంది ఇబ్బందులు పడ్డా కానీ ఏ ప్రాణాపాయం లేకుండా అందరినీ కూడా బయటికి తీసుకురావడం అమ్మవారి దీవెనలతోని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత కనుల పండుగ జరుపుకుంటున్నామంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లనే భావించి ప్రజలందరూ కూడా అమ్మ మీద నమ్మకం కానీ అమ్మ కూడా అదేవిధంగా అందరినీ కాపాడుతూ మరి ఈరోజు ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు బాగా ఘనంగా జరుపుకోవడం నిన్న సద్దుల బతుకమ్మ కార్యక్రమం కూడా మేము మన ట్రస్ట్ నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి అన్ని సౌకర్యాలు నిర్వహించి ఒక మినీ కులాన్ని కూడా ఏర్పాటు చేసి బతుకమ్మలందరూ కూడా అక్కడ వదిలే విధంగా ఏర్పాటు చేయడం చాలా పెద్ద ఎత్తున జనం కూడా మహిళలందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా రావడం బతుకమ్మ కార్యక్రమాన్ని ఆ విధంగా పూర్తి చేసుకొని ఈరోజు పూర్ణావతి కార్యక్రమంతో ఈ యొక్క హోమ కార్యక్రమం ముగిస్తుంది మరి సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది మేము అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అమ్మవారి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నట్టయితే చాలా వరకు ఉపశమనం కలుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో మంచిగా ఉండాలని సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ లోక కళ్యాణార్థం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు జనమందరూ కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క 9 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే దసరా అడ్వాన్స్గా అందరికీ కూడా శుభాకాంక్షలు ట్రస్టీ చైర్మన్గా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా అమ్మ కార్యక్రమాలు ఏమున్నా కానీ ఆలయం మంచి అభివృద్ధిలోకి రావాలని ఎప్పుడే కానీ భక్తులు వారి వారి కోరికల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కోరుకొని వారు చాలా వరకు ఉపశమనం పొందుతూ ముందుకెళ్తారు కాబట్టి మేము కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఇబ్బందులు లేకుండా మా కమిటీ ద్వారా కానీ మేము కానీ అందరం కూడా మంచి ఏర్పాట్లు చేసి ప్రతిరోజు కూడా భోజన సదుపాయాలు తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం రేపు ఇంకా కూడా ఏదైనా కార్యక్రమం ఉన్నా కానీ ఈ యొక్క కమిటీ ద్వారా నిర్ణయం చేసుకొని ముందుకెళ్దామని కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం శ్రీమాత్రే నమః ఎమ్మెల్సీ దయానంద్ గారు కూడా గత 3 రోజుల నుంచి మొన్న వచ్చారు ఈరోజు కూడా వచ్చారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీ దయానంద్ గారు వాస్తవానికి
నేను ట్రస్టీ చైర్మన్ని, ఆయన ట్రస్టీ కోశాధికారి, ఈ ట్రస్టీలో ఒక బోర్డు మెంబర్గా ఉన్నాడు. కాబట్టి వారు సాధారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినా కానీ అమ్మవారి దీవెనతోని వారికి ఈరోజు ఎమ్మెల్సీ రావడం, మనం అందరం కూడా మంచి సంతోషంగా ఉండడం, వారు ఈ విధంగా పాల్గొనడం కూడా మనం అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. కేసీఆర్ రేపు మరి ఈ సమయానికి బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న సందర్భంలో రాష్ట్రంలో మరి ఈ తెలంగాణ ప్రాంతం కావచ్చు, హైదరాబాద్లో భారీ ఎత్తున కార్యక్రమాలు అంటారు. మరి మీరేమన్నా డిసైడ్ చేశారా? నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన కూడా దైవాజ్ఞంలో చాలా మంచి ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఏదైతే యాదాద్రి క్షేత్రాన్ని ఈరోజు మంచి గొప్పగా తీర్చిదిద్దిండో, అదేవిధంగా దేవాలయాల పునరుద్ధి కూడా ఆయన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. నేను ఆ విషయంలో మాత్రమే మాట్లాడగలుగుతా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి నేను ఇప్పుడు చెప్పేది కాదు, కరెక్ట్ కాదు కూడా ఈ వేదిక. కాబట్టి వారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఇంకా కూడా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి ట్రస్టీ చైర్మన్గా కోరుకోవడం. సో రోజు ఎంతమంది, ఈరోజు రేపు రద్దీ ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? రేపు దసరాకు కూడా బాగానే జనం వస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ మా వాలంటీర్స్, మా డైరెక్టర్లు అందరూ కూడా నిలబడి ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఈరోజు కూడా జనం బాగానే వచ్చారు. మరి భోజన సదుపాయాలు కూడా అందరికీ అందినాయి. ఇంకా కూడా భోజనం చాలా ఉంది, చాలా వరకు కూడా వస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఎంతవరకు వచ్చినా కానీ అంతవరకు భోజనం పెడుతూనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఆలయమే అన్నపూర్ణ క్షేత్రంగా ఉండదు. సో ఈ 9 రోజులు మీరు ఎలాంటి నియమాలు పాటిస్తుంటారు? సో మీరు మొత్తం చూసినట్టయితే ఈ అమ్మవారి భక్తులాగా అనిపిస్తుంది. మేము వాస్తవానికి ఇక నియమాలతోనే ఉండి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే నీతి నిజాయితీ మన మనసులో ఎప్పుడు ఉంటుంది. అది మాల చేస్తే ఒక తీరు, చేయకుండా ఒక తీరు కాదు. నిజాయితీ అంటేనే వజీర్ ప్రకాష్ గౌడ్. నిజాయితీకి నిదర్శనమే నేను ఎవరికైనా ఒకటే చెప్తా, ధర్మో రక్షితి రక్షితాం. మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడుతూ దైవాన్ని తలుచుకుంటూ ముందుకెళ్తే జనంలో ఏ కార్యక్రమం చేసి విజయం సాధించడానికి అవకాశం. సార్ థ్యాంక్ యూ. సో ఇదండి మరి. సో రాజకీయాలకు అతీతంగా మరి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మరి భక్తులందరూ కూడా వందలాది మంది తరలి వస్తున్నారు. అమ్మవారికి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సో ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం కావచ్చు, పూర్ణావతి కార్యక్రమం కావచ్చు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ప్రజలందరినీ భక్తులు పెడుతున్న సందర్భంలో వజ్రప్రకాష్ గారితో ముచ్చటించాం. సో చెప్పండి మీరు.